ఓకే బ్రో. యా సో నా ర్యాంక్ వచ్చేసి 9349. అండ్ కరెంట్లీ నేను సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో లైక్ బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి చేస్తున్నా. అండ్ ఎంసెట్ లో నాకు లైక్ కెమిస్ట్రీలో 32/40 వచ్చినాయి. నైస్. సో నా స్ట్రాంగ్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఉంటుండే. లైక్ అంటారు కదా కెమిస్ట్రీ ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్ అని. సో నేను అవును. కూడా కెమిస్ట్రీ స్కోరింగ్ సబ్జెక్ట్ కదా అని కొంచెం దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుండే. స్టార్టింగ్ లో చాలా ట్రై చేస్తుండే లైక్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ పైన కూడా ఈక్వల్ గా ఫోకస్ చేద్దామని. ఎంత ఫోకస్ అయినా చాలా చాలా టఫ్ అనిపిస్తుండే. సో ఒక పాయింట్ లో అనుకున్నాం మనకి అల్టిమేట్లీ మనకి ఎంసెట్ లో లైక్ మనకి మార్క్స్ కావాలి, కెమిస్ట్రీ చదివితే మార్క్స్ వస్తున్నాయి మనకి. సో ఫస్ట్ అయితే కెమిస్ట్రీ చూసుకుందాం, మ్యాథ్స్ ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకుందాం ఆ, అనుకున్నా. సో అనుకున్నట్టు లైక్ కెమిస్ట్రీలో కొంచెం ఎక్కువ వర్క్ చేయడం వల్ల కెమిస్ట్రీలో మంచిగా వచ్చినాయి. ఓకే. ఆ, యా సో సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యావరేజ్ స్టూడెంట్స్ కి బిలో యావరేజ్ అన్నమాట. వాళ్ళిద్దరికి వాళ్ళు ఈ ఉన్న 20 days లో వాళ్ళు ఆ కెమిస్ట్రీని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని డిస్కస్ చేద్దాం. కెమిస్ట్రీతో పాటు మ్యాథ్స్ ఫిజిక్స్ రెండు కూడా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఈ స్పీడ్ అక్యురసీ మెయింటైన్ చేయడానికి అంటే డైరెక్ట్ గా పనిలోకి పోతున్నాం అంత ఎట్లా చేయాలి అది అంతా కాకుండా డైరెక్ట్ ఆ స్పీడ్ అక్యురసీ అనేది ఎంతలో ఇంపార్టెంట్ కదా, అది ఎట్లా మెయింటైన్ చేయాలి దానికి ఏమైనా టిప్స్ ఏమైనా యూజ్ చేసాం. లేదంటే ఈ కెమిస్ట్రీలో అన్ని రిమెంబరింగ్ ఎక్కువ ఉంటాయి, వాటిని ఎట్లా అప్రోచ్ అవ్వాలి. యా ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో ఎందులో అయినా కానీ మ్యాథ్స్ లో అయినా కానీ ఇప్పుడు స్పీడ్ అండ్ అక్యురసీని ఎట్లా మెయింటైన్ చేయాలి, మీరు ఎట్లా మెయింటైన్ చేశారు? యా సో నా కేసుకి వచ్చేసరికి సో చెప్పిన కదా కెమిస్ట్రీ ఎక్కువ ఫోకస్ చేస్తున్నానని. సో కెమిస్ట్రీ ఎక్కువ ఫోకస్ చేసినాను. స్టార్టింగ్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు చాలా డిఫికల్ట్ గా అనిపించేది. సో ఏం చేస్తున్నా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంతే ప్రాక్టీస్. ఎట్లా అంటే ఆ, ఒక్కసారి ప్రాక్టీస్ చేసి విడిచిపెట్టేటోని కాదు. అంటే నేను కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసి ఆపేస్తాను. అండ్ అయిపోయిందిలే ఆ చాప్టర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయినాయి, నేను చేసిన చాప్టర్ మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది అనుకుంటాను. బట్ కొన్ని డేస్ తర్వాత ఆ చాప్టర్ చూసిన అనుకోండి, ఆ ప్రీవియస్ ఇయర్ గుర్తుండకపోయేది. క్వశ్చన్స్ మళ్ళీ నాతో సాల్వ్ అయ్యేటి కాదు. అవును. సో అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే సో ఎన్నిసార్లు రిపీట్ చేస్తే ఎన్నిసార్లు రివైజ్ చేస్తే మనకు ఆ స్పీడ్ ఆ అక్యురసీ వస్తూ ఉంటదని ఆ రియలైజేషన్ వచ్చింది నాకు. ఆ తర్వాత ఓకే. సో ప్రతిసారి టైం దొరికిన ప్రతిసారి నేను పాత చాప్టర్స్ రివైజ్ చేస్తాను, పాత క్వశ్చన్స్ మళ్ళీ సాల్వ్ చేస్తాను. సో అంతే బ్రో, మనకి స్పీడ్ అక్యురసీ కావాలి అంటే ప్రాక్టీస్ అంతే. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనం ఆ టాపిక్స్ లో అంత మాస్టరీ చేస్తాం. సో అంత గ్రిప్ వస్తుంది, ఆ స్పీడ్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే. అంటే ఈ కెమిస్ట్రీలో ఎక్కువ కెమికల్స్ అలాంటివి ఎక్కువ ఉంటాయి కదా, సో వాటిని అంటే ఎట్లా దానికి ఏమైనా వాటికి ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా మీరు యూజ్ చేసినాయి? యా సో యా సో అందరు చెప్పేది బ్రో కెమిస్ట్రీ లైక్ మర్చిపోతూ ఉంటాం. కొంచెం గుర్తుపెట్టుకోవడానికి చాలా హెక్టిక్ ఉంటది. సో టీచర్స్ చెప్పేటోళ్ళు నేను అదే ఫాలో అయ్యాను. ఏంటంటే లైక్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ కెమిస్ట్రీ. మార్నింగ్ లేవగానే అరౌండ్ 6 o'clock కి స్టార్ట్ చేసేవాడిని. సో 6 to 8 o'clock సో ఓన్లీ కెమిస్ట్రీ చేసేవాడిని. కొన్ని రోజులు ఆర్గానిక్, కొన్ని రోజులు ఇన్ఆర్గానిక్. సో చదవడం కానీ లేకపోతే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ ఇట్లా పక్క మార్నింగ్ మాత్రం కెమిస్ట్రీ మాత్రమే చేసేవాడిని. సో దీన్ని చేయడం వల్ల ఏంటంటే సో ఎక్కువ గుర్తుపెట్టుకుంటాను. సో మర్చిపోయే థింగ్స్ అన్ని నేను మళ్ళీ మళ్ళీ రాసుకొని వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఓకే. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆర్గానిక్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఇన్ఆర్గానిక్ లాస్ట్ మూమెంట్ కి వచ్చేసరికి నేను రియలైజ్ అయ్యాను, అరే ఇన్ఆర్గానిక్ కూడా కొంచెం టైం ఇవ్వాలరా, కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నా అని. సో ఇన్ఆర్గానిక్ కూడా లాస్ట్ ఆర్గానిక్ మూమెంట్ లో మళ్ళీ నేను స్టార్ట్. ఓకే. ఆర్గానిక్ రియాక్షన్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కదా, సో వాటిని ఎట్లా అప్రోచ్ అయ్యారు వాళ్ళు? సో స్టార్టింగ్ లో ఏంటంటే నాకు చాలా లైక్ ర్యాండమ్ అనిపించేటి. అంటే చాప్టర్స్ లో చాలా రిపిటేటివ్ అనిపిస్తాయి, లైక్ చాలా రియాక్టెంట్స్ కానీ చాలా రియాక్షన్స్ కానీ సిమిలర్ గా అనిపిస్తాయి. అండ్ మన నోట్స్ లో ఎట్లుంటాయి అంటే చాలా డిసార్గనైజ్ గా అనిపించేటి. సో ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అన్నిటినీ ఒక దగ్గర ఉంటే బాగుంటది కదా అనిపించింది. సో అప్పుడే ఏంటంటే యూట్యూబ్ లో కొంచెం అప్పుడే ఈ తమ్నెల్స్ ఇస్తుంది లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ 50 రియాక్షన్స్ ఆఫ్ ఆర్గానిక్ అని. సో ఇట్లాంటి తమ్నెల్స్ ఇస్తుంది చూసి అరే లైక్ మనకు కూడా ఇట్లాంటి ఏదో ఉంటే బాగుంటుంది అనిపించింది కదా, సో ట్రై చేద్దామని. సో అవన్నీ ఒకసారి ఆ వీడియో చూస్తాను. పంకజ్ సార్ అని ఉంటారు, సో ఆ సార్ వీడియోస్ ఉండేవి. సో అవన్నీ ఆ వీడియో చూసి మొత్తం రియాక్షన్స్ అన్ని ఒక రాసుకొని సో వాటిని ఎవ్రీడే మార్నింగ్ లేవని చదువుకుంటాను. అండ్ ఆర్గానిక్ లో లైక్ చాలా పెద్దగా రాసేసరికి నోట్స్ ఏంటంటే మనకు చాలా డిసార్గనైజ్డ్ గా చాలా జంబుల్డ్ గా అనిపిస్తుంది, గుర్తుండవు. సో ఏంటంటే ఎంత కన్సైజ్ గా వీలైతే అంత కన్సైజ్ షార్ట్ నోట్స్ లాగా రాసుకున్నాం అనుకోండి, మనకు కూడా అంత డిసార్గనైజ్డ్ గా అనిపించేది, గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటది.
సో నేను ఈ ఆర్గానిక్ లో చేసింది ఇదే. సో ఈ రియాక్షన్స్ అన్నిటిని ఒక దగ్గర రాసుకోవడం, ఇంపార్టెంట్ రియాక్షన్స్ అన్నిటిని, సిమిలర్ గా అనిపించే వాటిని అన్నిటిని టిక్స్ పెట్టుకొని ఇవి సిమిలర్ గా ఉన్నాయి, ఇవి మర్చిపోకుండా తీసుకోమని అట్లా అట్లా గుర్తుపెట్టుకోవడం, షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయడం. సో ఒకటే లైక్ ఎంత కన్సైజ్ గా వీలైతే అంత కన్సైజ్ గా నోట్స్ మెయింటైన్ చేయండి, షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఈజీగా ఫర్గెట్ అయ్యే థింగ్స్ అన్ని టిక్స్ పెట్టుకొని సో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. యా ఆర్గానిక్ అయితే ఇంతే. అండ్ లైక్ చదువుతాం, వచ్చింది గుర్తున్నాయి అనుకుంటాం. క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి అప్లికేషన్ రాకపోవచ్చు, అందరికి అంతే అవుతుంది. సో అట్లా అయినప్పుడు భయపడకుండా లైక్ ఓకే కామన్ గా అందరికి అయ్యేది అనుకొని కొంచెం టైం ఇవ్వండి, స్ట్రగుల్ అవ్వండి, పర్లేదు. ఆ క్వశ్చన్ పైన అరే నాకు వస్తలేదని చెప్పి అక్కడ స్కిప్ చేసేయకండి, దానిపైన కొంచెం టైం ఇచ్చి స్ట్రగుల్ అవ్వండి. స్ట్రగుల్ అయితేనే మనకు లైక్ ఆ స్కిల్ అప్లికేషన్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. ఆ క్వశ్చన్స్ పైన ఇట్లా అప్లై చేయాలి, ఏ ఏ రియాక్షన్ ఇక్కడ అప్లై చేయాలి అని. అంటే స్టార్టింగ్ లో ఇబ్బంది ఉంటది, కొంచెం టైం ఇస్తే వచ్చేస్తుంది. ఓకే, అంటే డైలీ రివిజన్ చేస్తుంటే మార్నింగ్ చదవాలా ఈవినింగ్ చదవాలా కెమిస్ట్రీ అని ఒక డౌట్ ఉంటుంది. కొందరికేమో మార్నింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికేమో ఈవినింగ్ గుర్తుంటుంది. సో మీరు ఎట్లా ఫాలో అయ్యారు? సో మోస్ట్లీ మార్నింగ్ చదవండి బ్రో, మార్నింగ్ చదివితేనే మంచిది కెమిస్ట్రీ. అండ్ లైక్ ఈవినింగ్ అంటే డేలో చాలా వర్క్ చేసి ఉంటాం కదా, సో మన మైండ్ ఆబ్వియస్లీ చాలా లైక్ వేరే థింగ్స్ తో నిండిపోయి ఉంటది. ఎర్లీ మార్నింగ్ చదివితే లైక్ ఎంటీ ఉంటది, అసలు ఏం గుర్తుండయి. కాబట్టి ఫ్రెష్ గా లేచి కెమిస్ట్రీ చదివితే మంచిది నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు ఈ ప్రిపరేషన్ గురించి అయిపోయింది కదా, మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఏమైనా స్పెసిఫిక్ రిసోర్సెస్ ఏమైనా యూజ్ చేసినారా కెమిస్ట్రీ కోసం? లైక్ నేను కొంచెం లైక్ కెమిస్ట్రీలో నాకు ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ చెప్పిన కదా, లైక్ పంకజ్ సార్ అని. సో ఆ సార్ది లెక్చర్స్ బాగా వినటాను, ఆ సార్ ఎక్కువ ఫాలో అయ్యాని. ఆయన ఒక లైక్ ఆయన ఇండివిజువల్ ఛానల్ ఉంటుంది, అండ్ ఫిజిక్స్ వాళ్ళలో కూడా ఆయన లెక్చర్స్ ఉంటాయి. సో ఆయనది ఎక్కువ ఫాలో అయ్యాని ఆర్గానిక్ కి. లైక్ ఇంతే, లైక్ ఆర్గానిక్ ఆయన ఎప్పుడేం కొత్త వీడియో పెట్టినా ఆయన చూసుకొని ఆ రియేజెంట్స్ అని, ఇట్లాంటి రియాక్షన్స్ అని, లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని అప్పుడప్పుడు వీడియోస్ చేస్తాడు. సో ఆ వీడియోస్ అన్ని చూసుకొని, అండ్ ఆబ్వియస్లీ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఐహండ్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చాప్టర్ వైజ్. సో అది ఆ బుక్ ఒకటి చాలా బాగా చేస్తాను, చాలా బాగా ప్రాక్టీస్ చేస్తాను. అదొకటి చాలా రిపీటెడ్ చేస్తాను, అంటే అది చిన్న చేయడం డౌట్ చాలా హెల్ప్ అయింది యాక్చువల్. ఓకే, అంటే చిన్న డౌట్, ఈ ఎన్సీఆర్టీ తెలుగు అకాడమిక్ బుక్స్ ఉంటాయి కదా, వాటికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? లేదు, ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ ఎంటైర్లీ సేమ్, లైక్ అసలు పాయింట్ టు పాయింట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటాయి. నేను కూడా స్టార్టింగ్ లో ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ రెండు డిఫరెంట్ అనుకొని ఎన్సీఆర్టీ కొనుక్కున్నా. తర్వాత చూస్తే అర్థమైంది ఎన్సీఆర్టీ తెలుగు అకాడమీ రెండు ఎగ్జాక్ట్లీ సేమ్ అని. ఓకే, కంటిన్యూ కంటిన్యూ. యా లైక్ ఏది ఉంటే అది ఫాలో అయిపోవచ్చు. మీ దగ్గర ఎన్సీఆర్టీ ఉన్నా తెలుగు అకాడమీ ఉన్నా ఏదైనా ఫాలో అవ్వచ్చు, రెండు ఎగ్జాక్ట్లీ సేమ్, ఏది ఉన్నా పర్లేదు. ఓకే, ఈ ప్రాక్టీస్ చేశారు కదా, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారు కదా, ప్రాక్టీస్ చేసినప్పుడు అంటే ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? వాటిని ఓన్లీ జస్ట్ నార్మల్ గా ఏదో లాస్ట్ ఇయర్ ఒక 10 years చేసినాం కదా అని అట్లా వదిలేయాలా, లేదంటే ఓన్లీ? అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎంత ఇంపాక్ట్ చూస్తాయి మన మెయిన్ ఎగ్జామ్ మీద? చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి బ్రో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయడం వల్ల. లైక్ అవి చేయడం వల్ల మనకు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయగలుగుతాం. మనం ఈ టాపిక్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి, మనకంటూ ఒక ప్యాటర్న్ రికగ్నైజ్ చేయగలుగుతాం మనం. ఈ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాకుండా లైక్ సమ్ ర్యాండమ్ కోచింగ్ మెటీరియల్ చేసాం అనుకోండి, అందులో వాడు లైక్ చాలా ఎగ్జామ్స్ క్వశ్చన్స్ కల్పిస్తాడు. దీనివల్ల మనకి ఒక ఎగ్జామ్ పైన ఆ గ్రిప్ అనేది రాదు. సో మోస్ట్ ఆఫ్ ది మన తెలుగు స్టేట్స్ లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కి ప్రైమరీ ఫోకస్ ఎంసెట్. సో ఇట్లాంటి పీక్ మూమెంట్ లో ఏదో ర్యాండమ్ క్వశ్చన్స్ చేయకండి. లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అది కూడా ఐ సజెస్ట్ అరిహంట్. వాళ్ళది ఏంటంటే క్వశ్చన్స్ ఏది మిస్ అవ్వకుండా ఉంటది, నేను చూసినంత ప్రకారం అయితే. సో వేరే తీసుకున్నాం అనుకోండి, మనం చేస్తాం అందులో ఒక 20 క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి, 20 క్వశ్చన్లు చేస్తాం, అయిపోయిందిరా చాప్టర్ అనుకొని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. కానీ చాలా క్వశ్చన్స్ మిస్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ మిస్ అయినా నెక్స్ట్ మనకి ఎగ్జామ్ లో రావచ్చు. సో అందుకనే సో ఏదైనా ఈ పబ్లికేషన్ అనే కాదు, సో చూసుకోండి మీరు ఏ పబ్లికేషన్ లో క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వాళ్ళు ప్రింట్ చేస్తారో చూసుకొని అది ఫాలో అవ్వండి. ఓకే, అంటే కామన్ గా అందరు స్టూడెంట్స్ నువ్వు చేస్తావు నేను చేస్తాం అంటే మిస్టేక్స్ అనేది అందరూ చేస్తారు. సో ఈ కామన్ మిస్టేక్స్ ని ఎట్లా అవాయిడ్ చేయాలి? మిస్టేక్స్ అంటే నేను లైక్ సో పెద్ద మిస్టేక్ ఏంటంటే రివిజన్ చేయరు బ్రో. ఇది నేను చాలాసార్లు చెప్తాం అనుకుంటుంటా. నేను కూడా అసలు ఇట్లా స్టిల్ ఇది నేను ఇది పెద్ద మిస్టేక్ అని తెలిసినా కూడా ఇంకా చేస్తూ ఉంటా ఈ మిస్టేక్. అండ్ ఎంసెట్ టైంలో చాలా దెబ్బ చూపెట్టి ఇంపాక్ట్ అయింది ఈ మిస్టేక్. ఏంటంటే ఇన్ఆర్గానిక్ ఏంటంటే ఐ స్టిల్ రిమెంబర్ స్టార్టింగ్ లో చదవటం కాదు, కొన్ని రోజుల తర్వాత రియలైజ్ చదివిన, మళ్ళీ ఎందుకో గ్యాప్ ఇచ్చిన. ఐ స్టిల్ రిమెంబర్ నాకు ఎగ్జామ్ ఆఫ్టర్నూన్ ఉండే ఆ రోజు.
Okay. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఆ చాప్టర్స్ ఏం గుర్తురాలి నాకు మార్నింగ్ లేచినాక. ఎందుకు Okay. ఒక 1 వీక్ అయిపోతుంది ఆ చాప్టర్ చూసుకొని. మళ్ళీ సంభవ్ నాకు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను మార్నింగ్ అంతా మళ్ళీ ఈ ఇనార్గానిక్ అంతా చూసుకొని పోయినా. సో నాకు ఇన్ కేస్ మార్నింగ్ ఎగ్జామ్ ఉందనుకోండి, నా ఇనార్గానిక్ నేను ఏమైనా మర్చిపోయింటే చాలా ఇంపాక్ట్ చూపెట్టేది. సో మనం అనుకుంటాం, అరే నేను చాలా కష్టపడుతున్నా, నేను రోజంతా 1 షాట్స్ ఇస్తున్నా, రోజంతా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తున్నా అనుకుంటాం. సో రోజంతా మీరు ఇంత కష్టపడి 20 చాప్టర్లు ఈ 20 days లో కంప్లీట్ చేసే బదులు మీరు చేసేటి 10-15 చాప్టర్స్ అయినా కానీ అవి చేసుకుంటూ మళ్ళీ పాత చాప్టర్స్ రివైజ్ చేయండి. అప్పుడే మీరు చేసిన దానికి లైక్ ఉంటది. మీరు ఈ 20 చాప్టర్స్ చేసినాక లాస్ట్ మీరు 0 అయిపోతారు. మీరు ఏం నేర్చుకున్న దానికి సంబంధం అయిపోతుంది మీరు రివైజ్ చేయకపోతే. సో ఇదొకటి లైక్ చాలా గుర్తుపెట్టుకోండి అందరూ. ఓకే. అంటే సో ఉన్న ఈ లైక్ ఈ లాస్ట్ 20 days సో ఏదో ర్యాండమ్ చాప్టర్స్ చేసుకొని ఏదో ర్యాండమ్ గా ప్రిపేర్ అయ్యకంటే కొంచెం లైక్ స్మార్ట్ వేలో కొంచెం స్ట్రాటజికల్ గా ప్రిపేర్ అయితే బెటర్. ఏదో ర్యాండమ్ చాప్టర్స్ చేసుకొని దానిపైన చాలా టైం 1 షాట్స్ వినడం, దానిపైన చాలా టైం వేస్ట్ చేసి తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చేసరికి మేబీ చాలా టఫ్ ఉండొచ్చు. సో అప్పటి వరకు మనం ఇన్వెస్ట్ చేసిన టైం అంతా పోతుంది. సో ఇట్లా కాకుండా ఒకసారి చూడండి, తెలుసుకోండి ఏ చాప్టర్స్ నుంచి ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ చేస్తే మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే రేంజ్ లో ఉంటాయి అని చూసుకొని ఆ చాప్టర్ చేస్తే బెటర్. మ్యాథ్స్ చాలా మంది మ్యాథ్స్ చాలా టఫ్ అవుతారు అని ఫీల్ అవుతారు, చాలా చాప్టర్స్ విడిచిపెడతారు. సో అట్లా విడిచిపెట్టకుండా చూడండి, లైక్ చాలా చాలా సినారియోస్ ఉన్నాయి. మనం టఫ్ అనుకునే చాప్టర్స్ నుంచి ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. సో అన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయని కాదు, మేబీ ఒక 2 క్వశ్చన్స్ వస్తే మేబీ ఒకటి ఈజీ రావచ్చు. సో సో ఈ ఈజీ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి అంటే మనం ఏ చాప్టర్ విడిచిపెట్టకుండా అన్ని చాప్టర్స్ పైన ఒక బేసిక్ నాలెడ్జ్, ఒక ఐపీ లెవెల్ నాలెడ్జ్ పెట్టుకున్నాం అనుకోండి, అందులో నుంచి ఈజీ క్వశ్చన్ వస్తే మనం ట్యాకిల్ చేస్తాం. సో ఈ విధంగా ప్రతి చాప్టర్ పైన ఒక బేసిక్ ఐపీ లెవెల్ నాలెడ్జ్ పెట్టుకుని అయితే వెళ్ళండి. అక్కడికి పోయినాక ఇన్ని చాప్టర్స్ మీరు బేసిక్ లెవెల్ లో నేర్చుకుంటే ఇందులో కొన్ని చాప్టర్స్ నుంచి కొన్ని ఈజీ క్వశ్చన్స్ రావచ్చు. సో ఆ ఈజీ క్వశ్చన్స్ అన్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని టఫ్ క్వశ్చన్స్ రావు కదా, కొన్ని ఈజీ క్వశ్చన్స్ కూడా వస్తాయి కదా. సో ఆ ఈజీ క్వశ్చన్స్ ట్యాకిల్ చేయడం మన టార్గెట్ అనుకోండి. అండ్ ఫిజిక్స్, చాలా మంది ఫిజిక్స్ టఫ్ అని విడిచిపెడతాం, అసలు మొత్తం చదవడం ఆపేస్తారు ఫిజిక్స్. సో ఏంటంటే ఫిజిక్స్ లో కూడా చాలా వరకు కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. ఒకసారి చూడండి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసి. నేనైతే నా టైంలో చూసింది ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్. సో ఇందులో నుంచి లైక్ రిలేటివ్లీ ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఒకసారి మంచి కాన్సెప్ట్స్ ని ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ చేస్తే అందులో మేబీ ఒక 6-7 అయినా మీరు చేయగలవచ్చు. అండ్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, సో ఇట్లా కొన్ని టాపిక్స్ ఉంటాయి. మేబీ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా కొన్ని పట్టుకొని పోయారు అనుకోండి, లైక్ ఆ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మేబీ రావచ్చు, మీ లక్ బాగుంటే అవి రావచ్చు. సో ఇట్లా ఒకసారి చూడండి. ఫిజిక్స్ లో కూడా అంతే, అన్ని చాప్టర్స్ పైన ఒక బేసిక్ నాలెడ్జ్ పెట్టుకున్నారు అనుకోండి, అందులో నుంచి ఈజీ క్వశ్చన్ వస్తే మీరు ట్యాకిల్ చేయొచ్చు. సో ఇందాక నేను చెప్పిన టాపిక్స్ అయితే పక్కా చేయండి, ఈజీ క్వశ్చన్స్ అయితే మోస్ట్లీ వస్తాయి. కెమిస్ట్రీ చెప్పిన కదా, ఇరిటేటింగ్ అని ఉంటది చదివింది మళ్ళీ మళ్ళీ చదవాలి అంటే. సో ఎంసెట్ ఈజ్ లైక్ దట్ అంతే. కెమిస్ట్రీలో వాళ్ళు కొంచెం ఈజీ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి, సో అది మనం అడ్వాంటేజ్ గా తీసుకొని అది కొంచెం ఇరిటేటింగ్ గా ఉన్నా దానిపైన కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే కెమిస్ట్రీ చదవండి, కెమిస్ట్రీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయండి. అని చెప్పినట్టు రివిజన్ అయితే పక్క మర్చిపోకండి. మీరు ఏదో ఈ 20 days లో నేను 20 చాప్టర్స్ చేసేస్తా, 30 చాప్టర్స్ చేసేస్తా అని మీరు ఎంత చేసుకున్నా లాస్ట్ మూమెంట్కి వెళ్ళేసరికి మీకు ఏం గుర్తుండదు. మీరు ఇంత కష్టపడి జీరోకి వచ్చేస్తారు మళ్ళీ. సో అందుకే మీరు కొంచెం చూసుకోండి, మరి అన్ని చాప్టర్స్ కాకపోయినా ఒక 10-15 చాప్టర్స్ చేసినా గానీ అవి పర్ఫెక్ట్ చేయండి, రివైజ్ చేయండి తరచు. సో దీనివల్ల మీరు చదివింది గుర్తుంచుకుంటారు, అక్కడికి పోయినాక రాస్తారు. ఇదైతే చాలా మంది రివిజన్ చేయకపోవడం వల్ల లాస్ట్ మూమెంట్ లో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు, ఏం గుర్తుంటలేవు అని. అండ్ షార్ట్ నోట్స్ చెప్పిన కదా, షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయండి, వెతకండి. లైక్ నేను కూడా మీకు పంపిస్తాను కదా లాస్ట్ టైం. షార్ట్ నోట్స్ అయితే బాగుంటాయి. ఆ షార్ట్ నోట్స్ అయితే లైక్ కెమిస్ట్రీ ఉన్నాయి అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా కొన్ని ఉండొచ్చు. సో ఒకసారి అయితే అవి రిఫర్ చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అండి. ఈ మూమెంట్ లో, ఈ పీక్ మూమెంట్ లో మళ్ళీ ఏదో ర్యాండమ్ కోచింగ్ మెటీరియల్ ఓపెన్ చేసి ఏదో ర్యాండమ్ క్వశ్చన్స్ చేయడం కంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ఒకసారి మన ఎంసెట్ ఎగ్జామ్ లో వచ్చినాయి, మళ్ళీ అట్లాంటి క్వశ్చన్స్ రావడానికి లైక్ అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అవే చేయడం వల్ల మీకు ఆ ప్యాటర్న్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి అని మీకు అనిపిస్తుంది. అట్లా. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఒక్కసారి చేసి విడిచిపెట్టకండి, రిపీటెడ్ గా సాల్వ్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా.
థ్యాంక్ యూ బ్రో. Yeah. ఇది వరకు 2 టైమ్స్ అయింది, ఇది థర్డ్ టైం. ఆ, ఓకే హ్యాట్స్ ఆఫ్. పర్లేదు bro.